హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా చేయాలో చూద్దాం. గసగసాలు, కాజు ముందే నానబెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పొడి, బెల్లం అయితే 2 కప్స్ తీసుకోవాలి. పూరీ పిండి అండ్ బియ్యపిండి. ఇవన్నీ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక ప్లేట్‌లోకి పూరీ పిండి అండ్ బెల్లం కరగబెట్టుకున్న వాటర్ అయితే వేసి కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత బియ్యపిండి వేసుకోవాలి. అవి ఒకదానికొకటి అంటుకోకుండా. కొన్నేమో ఉండ్రాల్లాగా చేసుకోవాలి. కొన్నేమో పాలు తాలికల్లాగా చేసుకోవాలి. ఒక గిన్నెలోకైతే బెల్లం తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసుకొని బెల్లంనైతే కరిగించుకోవాలనమాట. కరిగిన తర్వాత ఆ వాటర్ అన్నిటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోకుంటే డస్ట్ అనేది వస్తుంది. మనకు తినేటప్పుడు అంత మంచిగా అనిపివ్వదు. సో ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత బియ్యం పిండి సపరేట్ చేసుకొని పాల తాలికలో నుంచి ఆ పాల తాలికలను అయితే బెల్లం వాటర్లోకి వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పును అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బియ్యం పిండిలో అయితే కొన్ని వాటర్ వేసుకొని మనమైతే మంచిగా థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఆ ఫస్ట్ పాల తాలికలు వేసాం కదా, అవి ఉడికాయో లేదో ఒకసారి ఇలా చేయితో అని చూడాలన్నమాట. అవి మంచిగా ఉడికిన తర్వాత బియ్యపిండి వేసుకున్న వాటర్ని అయితే అందులో వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత జీడిపప్పు గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి. అది వేసిన తర్వాత కొంచెం అయితే కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత నెయ్యి, అలానే మనము మంచిగా మరిగిన తర్వాత లాస్ట్‌లోకి దింపే ముందు పచ్చకర్పూరం ఉంటది కదా, అది కూడా ఒక చిన్న కొంచెం వేసుకుంటే ఆ ప్రసాదం టేస్ట్ అనేది వస్తుందన్నమాట మనకి. అంతే, వేడి వేడి పాల తాలికలు రెడీ. ఈ రోజుకైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.